పూర్వం దేవతలు రాక్షసులు అందరూ కలిసి ఈ ఎక్కువ కాలం బ్రతకాలి, మన కోరికలన్నీ ఈడేరాలని చెప్పి ఏం చేయాలి అని ఆలోచిస్తే దానికి సముద్రం మథనం చేద్దాం, అప్పుడు దాంట్లో నుంచి అమృతం పుడుతుంది. ఆ అమృతం కనుక తీసుకుంటే అందరం ఎంతకాలమైనా మనం ఇదవ్వచ్చు అనే బ్రతికి ఉండొచ్చు అని చెప్పి, ఆయుష్ పెరుగుతుందని చెప్పి అనుకుని దేవతలు రాక్షసులు ఇద్దరు కూడి సాగర మథనం చేయటం మొదలుపెట్టారు. చేసినప్పుడు అమృతానికి బదులుగా ముందు హాలాహలం పుట్టింది. అప్పుడు దేవతలు రాక్షసులు భయపడిపోతే అప్పుడు విష్ణుమూర్తి ఈశ్వరుడిని కోరండి, ఈశ్వరుడి దానికి ఒక్కరే మార్గం అని చెప్తే ఈశ్వరుడు దాన్ని ఆ హాలాహలాన్ని పూర్తిగా లోపలికి తీసుకోకుండా పోయి బయటికి కాకుండా కంఠంలో పెట్టుకోవడం జరిగింది. హాలాహలం అయిపోయాక దాంట్లో చక్కటి వృక్షాలు ఐదు కల్ప వృక్షాలు, అట్లాగే అమృతంతో పాటు రకరకాల జంతువులు, రకరకాల పక్షులు, రకరకాల అన్ని చాలా ప్రాణులు అందులో నుంచి ఉద్భవించాయి. అందులో చివరిగా అమృతం రావటం జరిగింది. అలాగే అందులో ఈ కల్పవృక్షం, ఇది కోరికలు ఈడేరిపోతాయి. ఏది కోరుకున్నా ఆ కోరికలు ఈడేరే కల్పవృక్షం కింద నుంచి కోరితే ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి అందరూ నమ్ముతున్నారు. అలా జరుగుతుంది అప్పటి నుంచి కూడా. అలాంటి కల్పవృక్షం ఇక్కడ మన హనుమాన్ జంక్షన్లో మన పుట్టగుంట సతీష్ కుమార్ గారు లోగడ 2 పెట్టడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఇంకోటి కూడా ఇక్కడ స్థాపించటం, ఆయన నాటటం. అంటే ఎక్కడో చైనాలో పుట్టిన చెట్టు అలా నడిచి ఇక్కడికి వచ్చి ఎక్కడి నుంచి వచ్చిందో ఎట్లా వచ్చిందో మొత్తానికి ఇక్కడ ఈ స్థానంలో ఆ చెట్టు పెరగాలని అనుకోవటం నిజంగా సతీష్ కుమార్ గారికి ధన్యవాదాలు. ఇది మేము చూసే ఆనందం, చూసే అదృష్టం మాకు కలగటం కూడా చాలా అభినందనీయం. సతీష్ గారికి శుభాభినందనలు, కృతజ్ఞతలు. ఈ కల్పవృక్షానికి అందరం నమస్కరించుకుందాం. దీనివల్ల కోరికలు ఈడేరే కల్పవృక్షంగా భావిస్తున్నాం కాబట్టి ఇది ఇంకా దినదిన ప్రవర్ధమానంగా ఇంకా పెరగాలని సతీష్ గారు ఆయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తూ వారి కుటుంబం, వారి తర్వాత తరాలు అందరూ ఉద్ధరించాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం చాలా సంతోషంగా ఉంది. ఈ కల్పవృక్ష గురించి నాకు తెలిసిన ఈ 4 మొక్కలు చెప్తాము.